హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. ఈరోజు అష్టదళ పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. మనం ఫ్రైడే ఎక్కువగా ఇది వేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందంట. అందుకోసమని నేను డీటెయిల్గా అయితే ఈరోజు ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. మనం ఈవెన్ నెంబర్లో డాట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. 6 కానీ 8 కానీ 10 కానీ 4 కానీ ఇలా అయితే ఈవెన్ నెంబర్లో పెట్టుకోవచ్చు. ఇలా మనం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ 3 డాట్స్ లాస్ట్ 3 డాట్స్కి అయితే మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 3 డాట్స్ లాస్ట్ 3 డాట్స్కి అయితే కలుపుకోవాలి. అలానే చుట్టూ కూడా ఈ విధంగా అయితే కలుపుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలానే మనం రిటర్న్ మళ్ళీ వేసేటప్పుడు ఇటువైపు నుంచి 3 డాట్స్ ఇటువైపు నుంచి 3 డాట్స్కి అయితే కలుపుకుంటే ఈజీగా అయితే మనకి అష్టదళ పద్మ ముగ్గు అయితే వచ్చేస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒక డాట్ విడిచిపెట్టి వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ గీత నుండే డాట్స్ని అయితే మనం కలుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఇది చాలామంది మనం ఫ్రైడే రోజు అయితే వేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనమైతే ఈ ముగ్గు వేయడం జరుగుతుంది. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ అయ్యింది అనిపించినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి రంగోలీ వీడియో కానీ మన డెవోషనల్ వీడియో కూడా మీరు ముందుగా చూడగలుగుతారు. సో ఇదండి ఈరోజు అయితే ఈ ముగ్గు అయితే ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు. మనం అదే 4 డాట్స్ తీసుకుంటే ఫస్ట్ 4 లాస్ట్ 4కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ ముగ్గు ఈజీగా వేసుకోవచ్చు. ఎంత మంచి ముగ్గు అయినా మిడిల్లో పసుపు కుంకుమ పెట్టుకుంటే ఆ ట్రెడిషనల్ లుక్కే వేరండి. అలానే ఇంకో విషయం ఏంటంటే పువ్వులు పెట్టుకున్నా కూడా చాలా అందంగా మనం పెట్టుకోవచ్చు. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఆ మిడిల్లో ఉన్నాయి కదండి, అక్కడ లోటస్ వేసుకున్నా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ ముగ్గు వస్తే చాలా బాగుంటుంది. ఇంటి ముందు వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, లాస్ట్ వరకు చూడండి. ఇదండి ఈ ముగ్గు అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనిపించింది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.